కూడా తమ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. జీవితంలో మొదటిసారిగా ధ్రువకి మనుషులు అర్థమవడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ధ్రువ కుటుంబానికి సంబంధించిన అన్ని అకౌంట్లని సీజ్ చేయడం వలన ధ్రువకి అసలైన డబ్బు కష్టాలు మొదలయ్యాయి. గవర్నమెంట్ సర్వీసులు, హ్యూమన్ సర్వీసులకి కూడా డబ్బులు చెల్లించే పరిస్థితిలో ధ్రువ కుటుంబం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ధ్రువలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. తన నిస్సహాయ పరిస్థితికి తన మీద తనకే జాలి కలిగింది. తనకి తన కుటుంబానికి పరిచయం ఉన్న దాదాపు అందరి దగ్గర సహాయం కోసం అడిగి చూశాడు. కానీ ఏ ఒక్కరి దగ్గర నుండి కూడా సహాయం చేస్తాను అన్న మాటే రాలేదు. ఇప్పుడు ఈ లోకంలో తన కుటుంబం ఒక్కటే ఒంటరిగా ఉందనిపించింది ధ్రువకి. డబ్బు చెల్లించడానికి ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలి ఉంది. క్యాలెండర్లో రేపటితో ఈ సంవత్సరం ముగిసిపోయి మరో కొత్త సంవత్సరం రానుంది. అందరి జీవితాల్లోనూ కొత్త సంవత్సరం వెలుగుల్ని తీసుకుని వస్తే తన జీవితాన్ని మాత్రం చీకటిలోకి తోసేస్తుంది. తన కుటుంబం జైలుకు వెళ్ళకూడదు అంటే డబ్బు కట్టాలి. కానీ ఆ డబ్బు రావడానికి తన దగ్గర ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. తన తల్లి చెల్లి జైలుకు వెళ్ళాలంటే తన ప్రాణాలతో ఉండి కూడా వృధానే. ఆ క్షణంలో ధ్రువ మనసులో కదలాడుతున్న ఆలోచన ఒక్కటే. చూస్తూ చూస్తూ తన కుటుంబాన్ని నరకకూపంలో చూడడం కన్నా తన ప్రాణాన్ని వదిలేయడమే ఎంతో మేలుగా తోచింది. ఆ ఆలోచన రాగానే ఒక్కసారి కళ్ళు మూసుకుని తన తల్లిని చెల్లిని తలుచుకున్నాడు. ధ్రువకి లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది. వెంటనే తన దుఃఖాన్ని దిగమింగుకుని మిమ్మల్ని ఇలా కష్టాల్లో వదిలి వెళ్ళిపోవాల్సి వస్తున్నందుకు నన్ను క్షమించండి అని మనసులో అనుకున్నాడు. కళ్ళు తెరిచి తన కన్నీళ్లని తుడుచుకుంటూ పక్కనే ఉన్న అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ డిస్ప్లేలో మొదటి ట్రాక్ మీదుగా మరొక నిమిషంలో ట్రైన్ వెళ్ళనున్నట్లుగా చూపించింది. ధ్రువ తన మనసులో గంటకి 2000 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఆ బుల్లెట్ ట్రైన్ ముందు దూకితే ఏమైందో తెలిసేలోగానే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనుకున్నాడు. ఒకసారి తన చుట్టూ చూశాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకుని గుండెల నిండా ధైర్యాన్ని మూటగట్టుకున్నాడు ధ్రువ. మరికొన్ని క్షణాలలో తను చనిపోబోతున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ ధ్రువలో టెన్షన్ పెరగడం స్టార్ట్ అయింది. ట్రైన్ రావడానికి కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది. ఆ క్షణంలో ధ్రువకి తన గుండె చుట్టూ తనకే వినిపిస్తుంది. మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తూ కనిపించింది. వాయు వేగంతో అతని జీవితం అంతా ఒక్క క్షణం అతని కళ్ళ ముందు కదలాడి వెళ్ళిపోయింది. గుండెల నిండా గాలి పీల్చి ప్లాట్ఫామ్ పైన నిలబడ్డాడు. అప్పుడే అతని జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది.